రామారావు గారి మీద పడ్డావా ఇప్పుడు? రామారావు గారి విగ్రహం రేవంత్ రెడ్డి గారు పెట్టింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఆయన ముఖ్యమంత్రి. పటేల్ పట్వారీ సంస్థలు తీసేశారు. అది కాకుండా ₹2 కిలో బియ్యం ఇచ్చారు. బీసీ రిజర్వేషన్ తీసుకొచ్చారు. అంబేద్కర్ గారు, ఇందిరాగాంధీ గారు, రామారావు గారు ఒక రీతిలో పెద్ద మనుషులు అందరూ అని చెప్పి గౌరవిస్తూ పెట్టిన విగ్రహం. కానీ చంద్రబాబు నాయుడు గారు మాంగారు కోసం అని చెప్పి విగ్రహం పెట్టలా. నువ్వు పెట్టుకో రాజారెడ్డి విగ్రహం, జగన్మోహన్ రెడ్డి గారి తాతగారి విగ్రహం మేము పెడదాం అనుకుంటున్నాం, ప్లీజ్ పర్మిషన్ లేవరా అని చీడ్చుతుంటారు రాష్ట్రం అంతా. ఏంటి రాజారెడ్డి విగ్రహాలు పెట్టుకోవాలి ఇప్పుడు మేమని? ఇలా ఉంటుంది. జంబులే మొన్న రాజశేఖర రెడ్డి విగ్రహమే నచ్చక తీస్తాడు తలకాయ మీ కార్యకర్త. అతన్ని పిలిచి మందలించారా లేదా? నాకే బాధ అనిపించింది రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని అలా చేసేస్తే, తల తీసేస్తే. నీ ఏం బాధ ఉందో నాకు తెలియట్లా. ఇంప్రెస్ చేయడానికి. సో చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు ఫోన్ చేసి, లిజన్ యార్, నువ్వు మా మామ విగ్రహం పెట్టావు కదా, సో అర్జెంట్గా పవన్ కళ్యాణ్కి నువ్వు పర్మిషన్ ఇచ్చేయి. ఆయన క్లియర్గా చెప్పారు, టీడీపీ వస్తుందో లేదో నాకు తెలియదు, బీజేపీ వస్తుందో లేదో నాకు తెలియదు, అది వాళ్ళని అడగాలి. నేను వచ్చి నా పార్టీ గురించి ఇక్కడ నేను ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తున్నాను. దేనికోసం? పదవి కోసం కూడా కాదు. ప్రజలు కావాలనుకుంటే పదవి ఇస్తారు, వద్దనుకుంటే పక్కన పెడతారు, కానీ ప్రశ్నించడానికి ఒక పోడియం క్రియేట్ చేస్తున్నాను అని చెప్పారు.